నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము కుటుంబ మార్గదర్శకత్వం గురించి మాట్లాడబోతున్నాం. గత వీడియోలో మేము సామాజిక పరస్పర చర్య మరియు దానిలోని అంశాల గురించి చర్చించాము. కానీ మనం ఇంట్లో కుటుంబంతో ఉన్నప్పుడు ఎక్కువగా మన కుటుంబంతోనే సమయం గడుపుతున్నాం. కుటుంబం పార్కిన్సన్ రోగికి అత్యంత మంచి సహాయం చేస్తుంది. మందుల కంటే కూడా మంచి సహాయం చేస్తుంది మరియు కుటుంబానికి మేము అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడు ఎప్పుడైనా ఒక రోగి వస్తే మేము చేస్తున్న వైద్య సలహా అది ఎక్కడో ఒక చోటు కౌన్సెలింగ్ గా మారిపోతుంది. కన్సల్టేషన్ కు బదులుగా కౌన్సెలింగ్ గా మారుతుంది. ఎందుకంటే ఈ పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎందుకు ఉండడం లేదు. కుటుంబం న్యూక్లియర్ గా మారింది. జాయింట్ ఫ్యామిలీ ఉండేది. అందరూ కలిసి ఉండేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు మరియు పిల్లలు వేరే నగరాల్లో ఉంటారు. ఇంతకుముందు చేరడం కుటుంబం మామ అందరూ కలిసి జీవించేవాళ్ళం. మనం కలిసి జీవించినప్పుడు వార్షికోత్సవ వేడుకల కోసం గొడవలు, ప్రేమ వంటివి లేవు. అలాంటి ఎన్నో విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయి. కానీ కుటుంబం న్యూక్లియర్ గా మారినప్పుడు ఏమైంది అంటే తల్లిదండ్రులు మరియు పిల్లలు ఉంటారు. కానీ పిల్లలు మరో నగరంలో ఉంటారు, పట్నాలో ఉంటారు, పని కోసం బెంగళూరుకు వెళ్లిపోతారు. తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటారు. 2 మంది మాత్రమే పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటారు. అందువల్ల అక్కడ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఒక ఇంట్లో పెద్ద ఇంట్లో కూడా ఇద్దరు ఒంటరిగా నివసిస్తే అక్కడ సమస్యలు మొదలవుతాయి. మీరు బిజీగా ఉంటారు. పిల్లలు ఫోన్ చేయాలనుకుంటారు కానీ మాట్లాడలేరు. ఇప్పుడు మనుమలు ఉన్నప్పుడు కారణం ఏమిటో చూస్తారు. పిల్లలతో మాట్లాడాలని, మనవరాళ్లతో మాట్లాడాలని అనిపిస్తుందా? మరియు ప్రస్తుతం వారికి ఇవన్నీ ఉన్నాయో లేదో తెలియదు. ఒకటి పార్కిన్సన్ రోగి ఉన్నప్పుడు వారి మానసిక స్థితి చాలా విచిత్రంగా ప్రభావితం అవుతుంది. ముందుగా మీరు మీ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలో చూడాలి. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఉండగలరా? తల్లిదండ్రులకు కూడా సమస్యలు ఉంటాయి. నేను ఈ ఇల్లు నిర్మించాను, దీన్ని ఏమీ జరగనియను, అమ్మనియను, కాపాడుతాను అని ఆలోచన. మేము కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా భౌతిక విషయాలకు ఇంటికి ప్రాముఖ్యత ఇచ్చాము. ఇది సమస్యగా మారుతుంది. అందువల్ల ముందుగా చూడాలి. ఈ 2 వేరు విషయాలను పట్నా మరియు బెంగళూరు కలిపి ఒక చోట ఉంచవచ్చు. మనం మా కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా భౌతిక విషయాలను ఇంటిని చాలా ప్రాముఖ్యత ఇచ్చాము. లేదా మీరు కంఫర్టబుల్గా ఉన్న ప్రాంతంలో మీ జీవితాన్ని కంఫర్ట్గా గడిపే ప్రాంతంలో ఉండటం వల్ల బయటకు వెళ్ళడానికి ప్రయత్నించలేదు. ఇది ఒక సమస్యగా మారుతుంది. పిల్లలు రావాలనుకుంటున్నారు కానీ వెళ్ళాలనుకుంటున్నారు. ఈ దూరాలు చాలా వేగంగా పెరుగుతాయి. కాబట్టి ముందుగా మీరు ఈ 2 వేర్వేరు వస్తువులను ఎలా సేకరించి వాటిని ఒక చోట ఉంచగలరో చూడాలి. కాబట్టి ఈ 2 విషయాలు కలిసి జరిగితే పాకిస్తానీ రోగి యొక్క సగం వ్యాధి నయమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మద్దతు మరియు పరస్పర చర్యకు వచ్చారు. పిల్లలతో ఆడటానికి సమయం దొరుకుతుంది. ఎలా తింటున్నారో, తాగుతున్నారో, చదువుతున్నారో చూడాలి. పిల్లలు రాత్రి వస్తే దాదు కథ చెప్పు అడుగుతారు. ఈ కథ చెప్పు అడుగుతారు. బ్రెయిన్ ప్లానింగ్ ప్రారంభిస్తాడు. ఈ రోజు నేను ఈ కథ చెప్పాలి అని ప్రశ్నలు అడిగితే దాది నాకో రాబిట్ కింగ్ కథ చెప్పు అడుగుతారు. కానీ రాబిట్ కింగ్ ఏ కథలో ఉండదు. వారు ఆ కథను సృష్టించడం ప్రారంభిస్తే బ్రెయిన్ లో క్రియేటివిటీ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. మనం తెలియకుండానే రోజువారీ ఆధారంగా చాలా విషయాలను కోల్పోతున్నాం. కుటుంబం దూరంగా ఉన్నప్పుడు సలహా చెప్పలేము, కానీ ఈ రోజు చెబుతున్నాను. ప్రయత్నించండి, కలిసి ఉండండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కలిసి జరుగుతుంది, లంచ్ జరగడం లేదు, కానీ డిన్నర్ కలిసి జరుగుతుంది. డిన్నర్ టేబుల్ పై అందరూ కలిసి కూర్చుంటే ఆ అనుభూతి, ఆ ఆనందం, అంశాలపై జరిగే పరస్పర చర్య పిల్లల కోసం చాలా సహాయపడుతుంది. పిల్లలు నేర్చుకుంటారు, కానీ పార్కిన్సన్ రోగులకు కూడా ఇది చాలా సహాయపడుతుంది. కొత్త దృష్టికోణంలో చూస్తారు. బ్రెయిన్ మళ్ళీ నిర్మాణాత్మకమైన విషయాలకు వెళ్ళిపోతుంది. చాలా విషయాలు కోల్పోతున్నాం. కుటుంబం దూరంగా సలహా చెప్పలేము, కానీ చెబుతున్నాను. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కలిసి, లంచ్ కాదు, డిన్నర్ టేబుల్ పై అందరూ కూర్చుంటే అనుభూతి, ఆనందం, పరస్పర చర్య పిల్లల కోసం సహాయపడుతుంది. పార్కిన్సన్ రోగులకు కూడా ఇది సహాయపడుతుంది. బ్రెయిన్ మళ్ళీ నిర్మాణాత్మకమైన విషయాలకు వెళుతుంది. మనం డిన్నర్ టేబుల్ పై అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఆ అనుభూతి, ఆ ఆనందం, వివిధ అంశాలపై జరిగే పరస్పర చర్య పిల్లల కోసం చాలా సహాయపడుతుంది. పిల్లలు నేర్చుకుంటారు, కానీ పార్కిన్సన్ రోగులకు కూడా ఇది చాలా సహాయపడుతుంది. వారు విషయాలను కొత్త దృష్టికోణంలో చూస్తున్నారు. అందువల్ల బ్రెయిన్ మళ్ళీ నిర్మాణాత్మకమైన విషయాలకు వెళ్ళిపోతుంది. అందువల్ల మీరు మొదటిది చేయాలి. రెండవది, మీరు ఏ మీడియాను వినియోగిస్తున్నారో, మీరు ఏ కంటెంట్‌ను చూస్తున్నారో కూడా చాలా ముఖ్యం.
మీరు వార్తలు చాలా ఇష్టపడితే డిబేట్లు చూస్తుంటే సాయంత్రం డిబేట్లు చాలా బాగుంటాయి. రికా పెట్టి ట్యూబ్ మీద మళ్ళీ తిరిగి రెక్కు చేసి డిబేట్ చూస్తున్నారు. అది వదిలేయి కొంచెం కామెడీ చూడండి. కపిల్ శర్మ షో చూడండి. ఇప్పుడు స్టాండప్ కామెడీ చాలా బాగుంది. కామెడీని చూడండి. ఎందుకంటే మీరు ఎంత సంతోషంగా ఉంటే మీ ముఖంపై చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వు ఇలా రాదు. అది ఎందుకంటే బ్రెయిన్‌లో డోపమైన్ విడుదల అవుతోంది. కాబట్టి మీరు మీ ఆసక్తి ఉన్న ప్రాంతాన్ని కనుగొనాలి. కామెడీ ఒక మంచి సాధనం. దీని ద్వారా మీరు మీ బ్రెయిన్‌లో డోపమైన్ విడుదల చేయవచ్చు. తర్వాత మీ హాబీలు వస్తాయి. మీరు ఎవరితోనైనా అభిరుచిని పంచుకుంటే స్పష్టంగా చెప్పండి. నాకు పాడటం ఇష్టం. నా కొడుకు కూడా పాడటం ఇష్టపడతాడు. కాబట్టి మేము జుగల్బందీ చేస్తాము. మనం జుగల్బందీ చేయడం ప్రారంభించినప్పుడు ఆ గంట, 2 గంటలు ఎలా గడిచాయో కూడా తెలియదు. మీరు ప్లాన్ చేస్తున్నారు. రేపు ఈ పాట పాడుతాం. నేను ఈరోజు ఈ తప్పు చేశాను. రేపు ఈ తప్పు చేయను అని ఆలోచిస్తున్నారు. మీరు ఊహించండి బ్రెయిన్ ఆక్యుపైడ్. మీరు ఆలోచించండి బ్రెయిన్ ఆక్యుపైడ్ అయింది మరియు బ్రెయిన్ ఎంత మంచి విధంగా ఆక్యుపైడ్ అయిందో. బ్రెయిన్‌కు ఎలాంటి ఒత్తిడి లేదా డిప్రెషన్ లేదు. బ్రెయిన్ ఈ విషయాల నుండి దూరంగా ఉంది. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనది. మీ కుటుంబం లేదా స్నేహితులతో పంచుకునే ఏదైనా హాబీ ఉంటే వారిని ఇంటికి ఆహ్వానించండి లేదా వారితో రోజువారీ కార్యకలాపాలు చేయండి. ఇది చాలా సహాయపడుతుంది. మరియు అత్యంత సహాయపడేది మీకు గ్రాండ్ చైల్డ్‌లు ఉంటే వారితో మీ సమయం ఫిక్స్ చేయండి. నిజంగా చెప్పాలంటే వారితో సమయం ఫిక్స్ చేయండి. మీరు కొన్ని కార్యకలాపాలు చేయాలి. గ్రాండ్ పేరెంట్స్ మరియు గ్రాండ్ చిల్డ్రన్ ఇద్దరికీ అవసరం కొన్ని కార్యకలాపాలు ఉండాలి. అవి చదువుల నుండి వేరుగా ఉండాలి. పిల్లలు చదువుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ వ్యవసాయం అంటే మొక్కలు నాటడం, మొక్కలు పెంచడం, మొక్కలు నాటడం, ఆ మొక్కల నుండి పండ్లు రావడం. ఎందుకంటే మన తల్లిదండ్రులు, మన గ్రాండ్ పేరెంట్స్ వారి దగ్గర మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. నగరాల్లో పెరుగుతున్న పిల్లలకు ఈ విషయాల గురించి ఎలాంటి అవగాహన ఉండదు. మనం వ్యవసాయానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా మొక్క నాటినప్పుడు అది ఎలా పండ్లు ఇస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఏ విధంగా వ్యవసాయంలోకి వెళ్ళి లేదా ఏదైనా మొక్క నాటినప్పుడు అది ఎలా పండ్లు ఇస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం సమయం ఇచ్చిన, మెన్యూ ఇచ్చిన, నీళ్లు ఇచ్చిన దానికి మనం శ్రద్ధ పెట్టిన విధంగా మీరు ఈ విషయాలను ఆర్థిక విషయాల్లో ఎలా చూపించవచ్చు అంటే మీరు కొంత ఇన్వెస్ట్ చేశారో, దానికి సమయం ఇచ్చారో, అది ఎలా పెరిగిందో ఇప్పుడు ఫలాలు తీసుకునే సమయం వచ్చింది. కాబట్టి ఈ ఉదాహరణలు సెట్ చేయవచ్చు. అందువల్ల ఈ అన్ని విషయాలు నా తల్లిదండ్రులు నాకు చెప్పినట్లు ఈ జ్ఞానం మేము బదిలీ చేయాలి. కానీ ఈ బదిలీ ఒక లైన్‌లో జరగదు. మేము దాన్ని ప్రత్యక్ష ఉదాహరణలుగా పిల్లలకు చూపించాలి. కాబట్టి మేము సాధారణంగా ఏమి చేయాలి అంటే మీ కుటుంబ నిర్మాణాన్ని సరిదిద్దాలి. బ్రేక్‌ఫాస్ట్ మరియు డిన్నర్ ఎంతగా సాధ్యమైతే ఒకే టేబుల్‌పై కలిసి చేయాలి. తాతలు తమ ఒకటి టైం స్లాట్‌ని ఫిక్స్ చేయడం ఆచారం. మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వారు కన్‌స్ట్రక్టివ్‌గా ఉన్నారు. మీతో హాబీ షేర్ చేస్తున్నారు. వారు మీ పిల్లలు కావచ్చు, మీ గ్రాండ్ చిల్డ్రన్ కావచ్చు, మీ కుటుంబ స్నేహితులు కావచ్చు. వారితో కలిసి ఒక సోషల్ టైమింగ్ సెట్ చేయండి. సాయంత్రం అందరూ కలుస్తారు. అది ఒక క్లబ్ లాగా మారుతుంది. గ్రామంలో సభ కూర్చుంటుంది. పంచాయతీ కూర్చుంటుంది. 4 మంది కలుస్తారు. లూడో ఆడుతున్నారు. కేరమ్ ఆడుతున్నారు. అవి అన్ని విషయాలు మీ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే ఇవి పార్కిన్సన్ వంటి వ్యాధులు మొదటగా రాకుండా చేస్తాయి. రాకపోతే దానికి మనకు అదనపు ఆయుధాలు ఉంటాయి. మనం మందులపై ఆధారపడటం తగ్గుతుంది. ఇది ఎవరికైనా చాలా ముఖ్యం. ఎందుకంటే పార్కిన్సన్ అనేది స్వీయ పురోగమనం కలిగిన వ్యాధి మరియు ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. దీనికి ప్రధాన కారణం డిప్రెషన్. మీరు డిప్రెషన్‌ను తొలగిస్తే పార్కిన్సన్ 2 కోస్పాకిసన్ ముగుస్తుంది. పాలు పూర్తిగా అయిపోయినప్పుడు అక్కడ బ్రెయిన్ తనను తాను సరిదిద్దుకునేందుకు ఒక అవకాశం పొందుతుంది. అది రింగ్ చేసే వాతావరణాన్ని పొందుతుంది. సరే బాగుంది. ఇప్పుడు నేను నష్టాన్ని ఎదుర్కోకుండా మంచి పని చేస్తాను. నేను బాగా భోజనం చేస్తాను. నేను అన్ని పనులను బాగా చేస్తాను మరియు ఒక వ్యక్తి సంతోషంగా ఉండడం ప్రారంభిస్తాడు. మజా చెప్పాలంటే ఈ వ్యాధి డాక్టర్లలో చాలా సాధారణంగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే మొత్తం రోజు పేషెంట్లు ఇలా వస్తుంటారు. ఇది అయింది, అది అయింది.
కాబట్టి ఈ కారణంగా ఈ పార్కిన్సన్ డిసార్డర్ డాక్టర్లలో చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం రోజు నెగెటివ్ న్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ కారణంగా మీరు చూసి ఉంటారు. డాక్టర్లు లేదా చాలా కఠినంగా మారుతారు లేదా చాలా మృదువుగా మారుతారు. మధ్యస్థ స్థాయి ఉండదు. అరే బాగుంది, చేయండి, చేయండి, వెళ్ళండి, వెళ్ళండి లేదా అది చాలా మృదువుగా ఉంటుంది. మీడియం కేటగిరీ ఉండదు. డాక్టర్లు మధ్యలో చాలా మృదువుగా ఉంటారు. బాగుంది, ఓకే అవుతుంది, డోంట్ వరీ అని అంటారు లేదా రాస్తారు. ముగింపు గురించి మాట్లాడని వారు ఎక్కువగా మాట్లాడరు ఎందుకంటే వారు మాట్లాడడం ప్రారంభించినప్పుడు వారు ఎక్కువ సమస్యలు వినాల్సి వస్తాయని తెలుసుకుంటారు. ఆ సమస్యలు ఎక్కడో వారి శరీరాన్ని ప్రభావితం చేస్తాయని వారికి తెలుసు. ఈ కారణంగా డాక్టర్లు కొంచెం తక్కువగా మాట్లాడుతారు. మ్యాచ్యూర్ డాక్టర్లు కొంచెం తక్కువగా మాట్లాడుతారు. నా వంటి యువ డాక్టర్లు మాత్రం కొంచెం ఎక్కువగా మాట్లాడుతారు. కాబట్టి మీరు ఈ తేడాను కూడా కొంచెం తెలుసుకోవాలి. మీకు తెలుసు, నేను ఆశిస్తున్నాను మీరు బాగుంటారు. అయినప్పటికీ మీకు ఎలాంటి సందేహాలు ఉంటే, మీరు ఏదైనా అడగాలనుకుంటే నాతో కూడా కలవచ్చు. డాక్టర్ యొక్క పూర్తి టీం ఉంది. వెళ్లే ముందు నేను ఎప్పుడూ కొన్ని విషయాలు కోరుకుంటాను. మళ్ళీ పేషెంట్ అవ్వాలని, ఎందుకంటే అది మోటివేషన్ లాగా ఉంటుంది. డిమోటివేట్ కాకండి. మీరు అర్థం చేసుకుంటారు. పార్కిన్సన్ను మీరు చాలా సులభంగా నియంత్రించవచ్చు. మీరు నా అన్ని మాటలు వినుకుంటే నమస్తే